హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో టమాటా రైస్ని చూపించబోతున్నాను. ఈ టమాటా రైస్ ఎప్పుడూ చేసుకునే టమాటా రైస్లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. మార్నింగ్ టైంలో ఎలాంటి హడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకి కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి, ఆయిల్ వేడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పల్లీలకు బదులుగా మీరు కాజులనైనా వేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో ఇవన్నీ వేగే వరకు వేయించాక దీంట్లోనే ఒక 2 ఎండుమిర్చిని తుంచి వేసుకొని, ఒక 5-6 దాకా వెల్లుల్లిపాయల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న కొన్ని అల్లం ముక్కలు, అలాగే ఒక 5-6 దాకా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని, ఒక రెమ్మ కరివేపాకు వేసి ఇవన్నీ వేగే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి. ఇవి ఇలా కొంచెం వేగితే సరిపోతుంది. ఇలా వేగాక 1 టేబుల్ స్పూన్ ఉప్పు, మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ దాకా సోంపుని కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటున్నానండి. ఇందులో సోంపు ఖచ్చితంగా వేసుకోండి. అలాగే కొంచెం ఇంగువ వేసి ఆయిల్లోనే ఈ మసాలాలన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పండిన ఒక 5-6 దాకా టమాటాలను తీసుకున్నానండి. వీటిని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఈ టమాటా ముక్కలు మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి టమాటాలను వేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు ఒక 7-8 నిమిషాల వరకు టమాటా మెత్తగా మగ్గి ఆయిల్ కూడా పైకి తేలింది. ఇలా అయిన తర్వాతనే మనం ఉడికించిన రైస్ని వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 కప్పుల దాకా ఉడికించిన అన్నాన్ని వేసుకుంటున్నాను. ఉడికించిన టమాటాలో రైస్ మొత్తం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా టమాటా మొత్తం అన్నానికి బాగా పట్టేటట్టుగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పట్టేటట్టుగా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని దీంట్లోనే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే అండి, మంచి రుచితో రెస్టారెంట్ స్టైల్లో టమాటా రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ టమాటా రైస్ని ట్రై చేయండి. దీన్ని లంచ్ బాక్స్లోకి లేదా లంచ్లోకైనా డిన్నర్లోకైనా చేసుకోవచ్చు. మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.